టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అంగీకరించక ముందు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి గవర్నర్ ఆర్లేకర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ అయిన కొద్దిసేపటికే పళనికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. కాసేపట్లో గవర్నర్ను పళనిస్వామి కలుస్తారు. అయితే గవర్నర్తో పళనిస్వామి సమావేశంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పళని సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు గురించి గవర్నర్తో మంతనాలు జరుపుతారా, లేదంటే విజయ్కు మద్దతిచ్చే అంశంపై కలుస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ గవర్నర్ విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించడంతో పళనిస్వామి భేటీపై ఇంకా సస్పెన్స్ పెరిగింది. అయితే విజయ్కు మద్దతుగా నిలవాలని పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. ఈపీఎస్ ఒప్పుకోపోతే టీవీకేకి మద్దతు పలిచే యోచనలో 25 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు 25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతలు వేళమణి, షణ్ముగం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని పుదుచ్చేరిలోని ప్రముఖ రిసార్టుకు తరలించింది. ఆ పార్టీ నేత సివి షణ్ముగం 20 గదులను బుక్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలను అక్కడికి తరలించారు. ఆయన మరిన్ని గదులు బుక్ చేస్తారని తెలుస్తోంది. ఇక టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ అంగీకరించక ముందు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి గవర్నర్ ఆర్లేకర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ అయిన కొద్దిసేపటికే పళని గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. కాసేపట్లో గవర్నర్ను పళనిస్వామి కలుస్తారు. అయితే గవర్నర్తో పళనిస్వామి సమావేశంలో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పళని సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు గురించి గవర్నర్తో మంతనాలు జరుపుతారా, లేదంటే విజయ్కు మద్దతిచ్చే అంశంపై కలుస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ గవర్నర్ విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించడంతో పళనిస్వామి భేటీపై ఇంకా సస్పెన్స్ పెరిగింది. అయితే విజయ్కు మద్దతుగా నిలవాలని పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. ఈపీఎస్ ఒప్పుకోకపోతే టీవీకేకి మద్దతు పలికే యోచనలో 25 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు 25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతలు వేలుమణి, షణ్ముగం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని పుదుచ్చేరిలోని ప్రముఖ రిసార్ట్కు తరలించింది. ఆ పార్టీ నేత సివి షణ్ముగం 20 గదులను బుక్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలను అక్కడికి తరలించారు. ఆయన మరిన్ని గదులు బుక్ చేస్తారని తెలుస్తోంది.